నిలబడ్డావేంటే? వెళ్ళి నీళ్లు తీసుకురా. వెళ్తున్నాను. అత్తయ్య, నెక్లెస్ గుచ్చుకుంటుంది. అమ్మయ్యా, వేద కేక్ తింటం మొదలుపెట్టింది. నా మొహం మండా, నేను అనుకున్నది సాధించాను. కాసేపట్లో వీళ్ళ నవ్వులు ఏడుపులుగా మారిపోతాయి. మోక్ష, మనం ఒక సెల్ఫీ దిగుదామా? ఓ దిగుదాం. అయితే కార్తీక్ అంకుల్ని పిలు, ముగ్గురం కలిసి దిగుదాం. ఓకే, పిలుస్తాను. కార్తీక్ అంకుల్, ఇలా రండి. ఏంటి మోక్ష? మనం ముగ్గురం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. సరే మోక్ష. స్మైల్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తానికి పార్టీ బాగా జరిగింది కదా? అంతా బాగానే జరిగింది. కానీ అన్నయ్య, కార్తీక్ ఏంటి వస్తున్నాడు పోతున్నాడు? తననెవరు పిలిచారు? ఖచ్చితంగా పార్వతి అయితే పిలిచుండదు. అలా పిలిస్తే తప్పు అవుతుందని తనకు తెలుసు. నాకు తెలిసి వేద పిలిచుంటుంది. ఎస్ డాడ్, వదిలే పిలిచింది. కానీ ఆఫీస్ స్టాఫ్ కింద పిలిచింది తప్ప మనం బంధువుగా పిలవలేదు. అప్పుడు వేదది కూడా ఏమాత్రం తప్పు లేదురా. తప్పొప్పుల సంగతి పక్కన పెట్టే అన్నయ్య. ఇలా పండగలకి ఫంక్షన్లకి అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి తిరుగుతూ ఉంటే
తర్వాత ప్రాబ్లంలో పడేది నువ్వే. ఎంతైనా ఆ కార్తీక్ పార్వతి సొంత కొడుకు. ఆ సంగతి నువ్వు మర్చిపోయినట్లున్నావు. అసలు ఇదంతా పార్వతి చేస్తుందేమో, ఎవరికి తెలుసు? డాడ్, అత్త చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. వాడు అస్తమానం ఇక్కడికి వస్తే చాలా గొడవలు జరుగుతాయి. అన్నయ్య, కార్తీక్ని ఫంక్షన్కి రమ్మని పిలిచే అవసరం వేదకి లేదు. కానీ పిలిచిందంటే ఖచ్చితంగా వేద వెనక పార్వతి ఉండే ఉంటుంది. సొంత కొడుకుని మన ఇంట్లోకి తెచ్చి పెట్టడానికి ఇలా అలవాటు చేస్తుందేమో. ఇది నాకు అనుమానం మాత్రమే. అనుమానం కాదు భాగ్యం, నువ్వు చెప్పింది కరెక్టే. కార్తీక్ని వేద ఈ ఫంక్షన్కి పిలవకుండా ఉండాల్సింది. ఒకవేళ పిలిచినా వీడు రాకుండా ఉండాల్సింది. నిజంగానే ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యేలా ఉంది. డాడ్, దీనికి పరిష్కారం ఏంటి? ఈరోజు బర్త్డే ఫంక్షన్ అయిపోని రేపు దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సరస్వతి దగ్గర కూడా ఈ విషయం తీసుకొద్దాం. అలాగే అన్నయ్య. అమ్మా, నేను బయలుదేరుతాం. కాసేపు ఉండొచ్చు కదా కార్తీక్. లేదమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరేనా? సరస్వతి అక్కని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. వేద, వెళ్ళొస్తాను. అలాగే మాలిని. కార్తీక్, వెళ్తూ వెళ్తూ మాలినిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తావు కదా? ఎందుకు దింపడు వేద? అలా దింపడానికే కదా తనని డ్రైవర్లా పెట్టుకుంది. ఈ గొడవలన్నీ మీ మధ్య ఎప్పుడూ ఉండేవే. కొట్టుకుంది మాట్లాడుకుంది చాలు గాని జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ మా. కార్తీక్, మాలిని పిల్ల జాగ్రత్త. వేద, నువ్వు కూడానా? సరే, బాయ్. బాయ్. మంచిదమ్మా. ఈడు జోడు బాగున్నారు కదా అత్తయ్య? మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది అత్తయ్య. మాలిని చాలా మంచి అమ్మాయి. కాస్త అల్లరి చేస్తుందేమో గాని మన కుటుంబాన్ని అల్లరిపాలు చేయదు. మరి తనకి కార్తీక్ అంటే ఇష్టమేనా? వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే అత్తయ్య, కానీ బయటికి చెప్పుకోవట్లేదు. మాలిని వైపు నుంచి అంతా క్లియర్గానే ఉంది. మన కార్తీక్ వైపు నుంచే సిగ్నల్ రావట్లేదు.